మంచు వారి ఫ్యామిలీకి సంబంధించిన గొడవ మరోసారి మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే మంచు మనోజ్ చేసిన కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మంచు మోహన్ బాబుని, మంచు విష్ణుని ఇండైరెక్ట్ గా మంచు మనోజ్ ఒక మూవీ ఫంక్షన్ లో ఏకి పారేశారంటే అతిశయోక్తి ఏం కాదు. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. మరి కాసేపట్లో మీకు బయట కూడా ప్లే చేస్తాను, ఒకసారి మీరు ఒక కామెంట్ చేయండి. మరోసారి మంచు మనోజ్ కావాలనే మోహన్ బాబుని, విష్ణుని కావాలని మళ్ళీ కెలికాడా? ఆయన మాటలు ఆ రకంగా ఉన్నాయా? ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. జగన్నాథ్ అనే ఒక మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. మంచు మనోజ్ తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కాలన్నా లేపాలన్నా అభిమానుల వల్లే అవుతుంది. ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు. నా స్టూడెంట్స్ కోసం నిలబడ్డా, నా ప్రాణం ఉన్నంత వరకు నిలబడతాను. ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టా. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయో పండో కాదు, మనోజ్ని అంటూ మరోసారి మంచు మనోజ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారి. ఒకసారి మంచు మనోజ్ ఏం మాట్లాడాడో చూద్దాం. నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, బురద జల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యలో నన్ను రానికపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రమే తీలేరని నేను గట్టిగా నమ్ముతాను. అది మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయం పొందా కాదు. మీ మనోజ్ని తొక్కుదామని చూస్తారా, నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా పైకి లేపాలన్నా అది మీ జనాలు, అది మీ అభిమానులు, అది మీ చేతుల వల్లే అవుతుంది. ఇక ఎవరి వల్ల కాదు ఈ ప్రపంచంలో. నేను ఎప్పుడో కాసు కోసం నిలబడినప్పుడు ఆ కాసు న్యాయం జరిగేంత వరకు నేను అది వదిలిపెట్టేది లేదు. అది బయట వాళ్ళైనా సరే, నా వాళ్ళైనా సరే, న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను. ఈరోజు నా స్టూడెంట్స్ కోసం, నా పల్లెటూరు ప్రజల కోసం, నా ప్రతి ఒక్కరి కోసం నిలబడాను. అండ్ నా ప్రాణం ఉన్నంత నిలబడతాను. ఈ రోజు కాదు, నన్ను ఎప్పటికీ ఆపలేరు.